అబ్బా! మన నోటికి మిరియాలు, చెక్క, లవంగం ఘాటు తగులుతుంటే ఎంతో రుచిగా ఉంటుంది కదా! ఈ పాటికి ఏదో అర్థమైపోయింది. ఈరోజు మన రెసిపీ మన అందరి ఫేవరెట్ వెజ్ పులావ్. ఇది చాలా ఈజీ స్టెప్స్తో మనం ప్రతి ఒక్కరింట్లో చాలా తొందరగా చేసుకునే ఈజీ రెసిపీ. ఇదైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా దగ్గర ఉన్న కూరగాయలతో ఈజీగా చేసుకునే రెసిపీ. ఈరోజు మీ అందరికీ చూపించేస్తాను. ముందర ఒక కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు వేసుకొని బాగా వేగించుకోవాలి. అసలు ఈ వేగుతున్నప్పుడు ఈ అరోమా భలే ఉంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. 1 కప్పు క్యారెట్, అలాగే 1 కప్పు బీన్స్, ఇది కాకుండా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని వెజ్ పులావ్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మేము తయారు చేసుకున్నాం. ఇవన్నీ మగ్గినాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెనంత పెప్పర్ పౌడర్, ముందరే నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా రెమ్మలు, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ తిప్పించుకోవాలి. అంతే, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంది కదా ఈ వెజిటేబుల్ పులావ్. దీన్ని కమ్మగా రైతాతో కానీ పచ్చడితో కానీ నంచుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share and subscribe to our channel.